చాలా మంది క్రీడాకారులు కానీ బయట ఆడుకోవడం వెళ్ళినప్పుడు కానీ ఏసీఎల్ టైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఏసీఎల్ టైర్ ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని ఏమైనా ప్రివెంట్ చేయగలమా? ఏసీఎల్ టైర్ జరిగిన తర్వాత తిరిగి ఆ క్రీడాకారుడు తిరిగి అదే రకంగా అదే శక్తితో ఆడగలగడా? ఏం చేస్తే బాగుంటుంది? సో వాట్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ రైట్ నౌ? ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఎనీ టూ బోన్స్ కి మధ్యలో ఒక కనెక్టింగ్ బ్యాండ్ అంటే లిగమెంట్. సో ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది, వెనకాల ఒకటి ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఏసీఎల్ మీరు అడిగింది సెంట్రల్ లిగమెంట్, ఈ లిగమెంట్. సో ఈ లిగమెంట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ ఇంజర్డ్ లిగమెంట్ ఇన్ ద నీ. ఓకే, అది స్పోర్టింగ్ అంటే అథ్లీట్స్లో అవ్వచ్చు అండ్ యాక్సిడెంట్స్లో కూడా అది అవ్వచ్చు. ఎట్లా అవుతుంది అంటే బేసికలీ డైరెక్ట్ మనకి నీలో ఒక ట్విస్టింగ్ ఫోర్స్ వస్తే, యూ కెన్ ఇమాజిన్ ఇలా ట్విస్టింగ్ ఫోర్స్ వస్తే ఆ డైరెక్ట్ ఇంపాక్ట్ లిగమెంట్లో, ఆ స్ట్రెయిన్ లిగమెంట్లో ఫీల్ అవుతుంది. అదే ఫ్రాక్చర్స్ ఆర్ డైరెక్ట్ వేరే మెకానిజం ఉంటుంది. బట్ లిగమెంట్ ఇంజురీస్ ఒక ట్విస్టింగ్ ఫోర్స్లో అవుతుంది. సో ఎస్పెషలీ ఫుట్బాల్లో ట్యాక్లింగ్ అప్పుడు, బాస్కెట్బాల్లో బెండింగ్ అప్పుడు, బ్యాడ్మింటన్ కూడా సడన్ ట్విస్టింగ్ అప్పుడు ఇలాంటివి అవ్వచ్చు. సేమ్ థింగ్ డ్యూరింగ్ ద యాక్సిడెంట్స్. వన్స్ ద ఏసీఎల్ టేర్స్, ఏసీఎల్ది సిమ్టమ్ ఏంటంటే డెఫిషియంట్ ఏసీఎల్ ఉంటే ఒక ఇన్స్టెబిలిటీ, అంటే సడన్గా పక్కకి జరిగిపోతుంది కాలని ఒక సెన్సేషన్ ఉంటుంది మనకి. సో మనకి నార్మల్సీ ఉండదు, ఎస్పెషలీ అథ్లీట్స్కి స్టెబిలిటీ ఉండదు. ఓకే, అండ్ దేర్ ఫోర్ ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆర్థ్రోస్కోపీ ఇస్ ద వే టు డూ లిగమెంట్ సర్జరీ. అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి లోపల కెమెరాస్ వేసి ఆ కెమెరాస్తో మేము చేస్తాము, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కెమెరా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.